నమస్తే. న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు గతంలో కూడా మాట్లాడున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా గురు, మనీ పవర్ మాస్టర్, ఇలా ఎన్నో చెప్పొచ్చు. విశ్వక్సేన్ గారు మనందరికీ సుపరిచితులు. ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే ఏమిటి అంటే మనకి విషయం బోధపడదు, ఎక్కడో చోట కట్ అవుతుంది. దానివల్ల ఏం చెప్పారు అనేది అర్థం కాదు. మళ్ళీ కామెంట్స్ అనేవి మనకి వేరే రకంగా వస్తూ ఉంటాయి. సో అందుకని ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి, లేదా మీరు డైరెక్ట్గా విశ్వక్సేన్ గారికి కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ 46 అనే నెంబర్ ఈ మధ్య కాలంలో నాకు కూడా వాట్సాప్లో రావటం జరిగింది. సమ్ ల్యాక్స్కి అమ్ముడుపోతుంది. నిజంగా ఒక నెంబర్కి ఇంతటి ప్రాముఖ్యత ఉంటే అందరూ ఆ నెంబర్నే కదా కోరుకుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ నెంబర్ సూట్ అవుతుంది అంటే మనం ఏదో కోటీశ్వరులం అయిపోతాము, మనం ఒక రోజులో ఒక నెలలో కష్టపడకుండా డబ్బు వచ్చేస్తుందనో లేకపోతే కష్టపడకుండా ఒక పని జరిగిపోతుంది అంటే ప్రాముఖ్యత ఖచ్చితంగా ఇస్తారు కదండి విశ్వక్సేన్ గారు. 100% చూడండి. సో 46 కి ఏమిటి అంత స్పెషాలిటీ? 46 ముందుగా మనం 46 నంబర్ గురించి తెలుసుకోవాలి. నిజంగా 46 నంబర్లో అంత పవర్ ఉందా, ఒక వ్యక్తికి ఆ స్థాయికి తీసుకువెళ్తుందా అనేది మెయిన్ గా నంబర్ అయితే చాలా పవర్ఫుల్ అండి. మెయిన్ గా మనకు 46 నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే నేమ్ అండ్ ఫేమ్ అండ్ లక్ ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ నంబర్ అండి. అంటే ఏ వ్యక్తి పేరైనా కానివ్వండి, మొబైల్ నంబర్ అయినా కానివ్వండి, 46 నంబర్లో ఉంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు చాలా మంది చూడండి, అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న వాళ్ళ పేర్లలో 46 నంబర్ ఉంటుంది. అదే విధంగా 46 మొబైల్ నంబర్ కూడా అంత పవర్ఫుల్ గా పనిచేస్తుందంటే పనిచేస్తుందండి. కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్లకు మాత్రమే పనిచేస్తుంది. ఎవరికి పనిచేయదో తెలుసుకోవాలండి. చాలా మంది తెలియక వాటిని తీసుకుంటారండి. ఆ 46 ని తీసుకోవడం ద్వారా మీకు అది ప్లస్ కంటే కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే 46 నంబర్ని తీసుకుంటారో ఆర్థిక నష్టాలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కూడా జరుగుతుంది. అది ఎవరికి జరుగుతుంది? ముందుగా ఎవరైతే 8 నంబర్ సిరీస్ లో పుట్టి ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది. పడదు వాళ్ళకి. అంటే ఎవరైతే డిసెంబర్ నుంచి జనవరి వరకు కావచ్చు, 8, 17, 26 తేదీల్లో పుట్టుంటారో ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ 46 నంబర్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. వాళ్ళు ఏమనుకుంటారు, చాలా మంది ఇప్పుడు మన వీడియోలు చూసి కూడా 46 నంబర్ చాలా పవర్ఫుల్, మనం కూడా తీసుకోవచ్చని అనుకుంటారు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్, మంత్, ఇయర్ లో ఎక్కడ ఈ 8 కానివ్వండి, బర్త్ నంబర్ లో 8 కానివ్వండి, డెస్టినీలో 8 వచ్చినప్పుడు 46 పనిచేయదండి. ఎందుకంటే ఆపోజిట్ నంబర్ 1 నంబర్ సన్, 8 నంబర్ సాటర్న్. సన్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ యాంటీ అండ్ ఆపోజిట్ నంబర్స్. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. కాబట్టి 8 లో పుట్టిన వాళ్ళు 46 ని మీరు అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. అదే విధంగా 7 నంబర్ సిరీస్. 7 నంబర్ సిరీస్ అంటే ఏంటి? ఎవరైతే 7, 16, 25 తేదీల్లో పుట్టి ఉన్నారో వీళ్ళు కేతువుకి సంబంధించిన వాళ్ళండి. 1 నంబర్ ఈజ్ కింగ్, అథారిటీ పవర్ ఉంటుంది. అంత స్టాండర్డ్ నంబర్ ని కేతువు వాళ్ళు వాడితే కూడా అంతగా కలిసి రాదు. ఎందుకంటే కేతువుకి లోయర్ బాడీ మాత్రమే ఉండి అప్పర్ బాడీ లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు అంత స్టాండర్డ్ నంబర్ ని హ్యాండిల్ చేయలేరు. కాబట్టి 7వ సిరీస్ వాళ్ళు కూడా వాడకూడదు. అంటే 7, 16, 25 తేదీలో పుట్టిన వాళ్ళు ఈ నంబర్ ని వాడకూడదు. ఎవరికి మరి బాగా కలిసి వస్తుంది? ఏ ప్రొఫెషన్స్ లో వాళ్ళు 46 నంబర్ వాడాలి? ముందుగా మీరు చూడండి, 46 నంబర్ యొక్క పవర్ నిజంగా మీకు యాక్టివేట్ కావాలి అంటే మీ వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో ఆర్థికంగా మీరు సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 1 నంబర్ సిరీస్ అయి ఉండాలి. అంటే 1, 10, 19, 28 తేదీల్లో మీరు పుట్టుంటే బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు 5 నంబర్ సిరీస్ అండి. 5 నంబర్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. 1 and 5 ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మీకు అది అన్స్టాపబుల్ గా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి 5, 14, 23 తేదీలో పుట్టిన వాళ్ళు ఈ 46 ని వాడితే వెరీ 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 సక్సెస్ఫుల్. అదే విధంగా 9 నంబర్ సిరీస్, మనకు 1 to 9 నంబర్లో
ఒకటో నంబర్కి బాగా దగ్గరగా ఉండే నంబర్ ఏంటి అంటే 9వ నంబర్. ఎందుకంటే 1 నంబర్ సన్ కింగ్, 9 నంబర్ సేనాపతి అంటే సైనికాధిపతి. ఒక రాజు తన జీవితంలో తన వైఫ్ కంటే కూడాను అతి దగ్గర రహస్యాలు పంచుకునేది కేవలం సేనాపతితోనే. సేనాపతి అంటే కుజుడు, 9 మార్స్. కాబట్టి 9 నంబర్లో పుట్టిన వాళ్ళు గనక 46 నంబర్ని గనక చూస్ చేసుకోగలిగితే వెరీ 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 సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. కాబట్టి 1 నంబర్ కానివ్వండి, 5, 9 వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. లాస్ట్ ప్రిఫరెన్స్ లో మీరు 3వ డేట్ లో కానీ 6వ నంబర్ వాళ్ళు కూడా వాడచ్చు. అంటే ఎవరైతే 3, 12, 21 తేదీల్లో పుట్టున్నారో వాళ్ళు వాడచ్చు, 5, 14, 23 వాళ్ళు వాడచ్చు. కానీ చాలా వరకు అన్ని మీరు టోటల్ చూసుకున్నప్పుడు 46 రావడం ముఖ్యం. అయితే దీంట్లో మనం గతంలో చెప్పుకున్నట్లు పిల్లర్ నంబర్లు కూడా యాడ్ కావాలి. మీ టోటల్ 10 డిజిట్స్ లో 14569 ఉండాలి, ప్లస్ 0478 ఎండింగ్ లో ఉండకూడదు. ఎండింగ్ డిజిట్స్ 5 కానీ 6 కానీ ఎండ్ అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. వీటితో పాటు 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్ లో గుర్తుపెట్టుకోండి 0 గానీ 8 గానీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు 4th పొజిషన్ మనీ అట్రాక్షన్ నంబర్, 5th పొజిషన్ బిజినెస్ నంబర్, 6th పొజిషన్ ఫ్యామిలీ. కాబట్టి మీకు ఈ పొజిషన్ లో గనక 0లు గనక ఉంటే ఫ్యామిలీలో కానీ బిజినెస్ లో కానీ మనీ అట్రాక్షన్ లో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి 46 ని 8 సిరీస్ 7 వాళ్ళు తీసుకోకండి. ఎవరైతే 1 గానీ 3 గానీ 5, 9 లో ఉంటారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. 2 నంబర్ అనేది వాడుకోవచ్చు అండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వాడొచ్చు. కానీ మెయిన్ 8, 7 వాళ్ళు మాత్రం వాడకండి, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు 46 ని వేలల్లో లక్షల్లో ఉండే నంబర్ ని వాడొద్దు. కాబట్టి పిల్లర్ నంబర్ ఆధారంగా తీసుకోండి, అది మీ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ కావాలి. అప్పుడు 46 నంబర్ అనేది చాలా పవర్ఫుల్ గా మీకు అన్స్టాపబుల్ సక్సెస్ ని ఇస్తుంది. రైట్. సో అన్స్టాపబుల్ సక్సెస్ అనేది మీకు కావాలి అంటే అసలు మీరు ఏ నెంబర్ని తీసుకోవాలి అనేది చెప్పారు. ముఖ్యంగా ఎవరు తీసుకోకూడదు అనేది చాలా అంటే చాలా నోట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ముందు మనం సక్సెస్ సంగతి దేవుడు ఎరుగు, ముందు ఉన్న పరిస్థితి నుంచి ఇంకా దిగజారే పరిస్థితికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు కదా, అది ముందు ఇంపార్టెంట్. కాబట్టి 7, 8 డేట్ ఆఫ్ బర్త్లో కానీ టోటల్గా మీరు డెస్టినీ నెంబర్ 8 వచ్చినా, లేదా మీరు మంత్ 8 ఆర్ 7లో పుట్టున్నా, ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ 8 అనేది 7 అనేది కనపడినా వారికి 46 అనే నెంబర్ అస్సలు పనికిరాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు చెప్పారు 46 నెంబర్ గురించి. తప్పకుండా వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం తప్పకుండా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీరు విషయాలు ప్రత్యేకంగా అడగాలి నెంబర్స్కి సంబంధించి కానివ్వండి, మిగిలిన ఏ విషయాల గురించి అయినా కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. విశ్వక్సేన్ గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు న్యూమరాలజీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. నమస్తే.